దేవీ భాగవత కథ. సౌనకాది మునులు శుకుడి కథ విన్న తర్వాత దేవీ భాగవత కథ చెప్పమని సూతుణ్ణి అడిగారు. సూతుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. కోసల దేశపు రాజధాని అయోధ్య నగరాన్ని ధ్రువసంధి అనే రాజు పాలించేవాడు. ఆయనకు మనోరమ, లీలావతి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. మనోరమకు సుదర్శనుడు, లీలావతికి శత్రుజిత్తు అని కొడుకులు కలిగారు. ధ్రువసంధి ఒకనాడు వేటాడుతూ ఉండగా సింహం ఒకటి అతని మీద పడింది. సింహము ధ్రువసంధి హోరాహోరీ పోరాడి చివరకు ఇద్దరు చనిపోయారు. మనోరమ తండ్రి కళింగ దేశపు రాజు వీరసేనుడు తన అల్లుడు చనిపోయిన వార్త విని మనమడైన సుదర్శనుడి క్షేమం చూడడానికి వచ్చాడు. అలాగే ఉజ్జయిని నుంచి శత్రుజిత్తు మాతామహుడైన యదాజిత్తు కూడా వచ్చాడు. సుదర్శనుడు, శత్రుజిత్తు ఇరువురిలో ఎవరిని రాజుగా చేయడమా అనే విషయంలో ఇద్దరు మాతామహుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఘర్షణ పడ్డారు. ఆ పోరాటంలో యదాజిత్తు వీరసేనుడిని చంపేశాడు. మనోరమ బిడ్డగా ఉన్న సుదర్శనుడిని వెంట పెట్టుకుని భరద్వాజ ఆశ్రమం చేరింది. భరద్వాజుడు ఆమెను బిడ్డను ఆదరించి శత్రువుల బారి నుంచి కాపాడి సుదర్శనుడికి విద్యాబుద్ధులు నేర్పాడు. యుక్త వయస్కుడైన సుదర్శనుడికి ఒకరోజు మహాదేవి కలలో కనిపించి అస్త్రవిద్యను ప్రసాదించింది. కాశీరాజు సుబాహుడి కూతురు శశికళ అద్భుత సౌందర్యవతి అని విని సుదర్శనుడు ఆమెను పెళ్ళాడదాం అనుకున్నాడు. అదేవిధంగా శశికళ కూడా సుదర్శనుడిని పెళ్ళాడదామని నిశ్చయించుకుంది. సుబాహుడు తన కుమార్తె శశికళ స్వయంవరం ప్రకటించాడు. చాలా దేశాల నుండి రాజులు కాశీకి వచ్చారు. అయితే శశికళ సుదర్శనుడిని పెళ్ళాడతానని పట్టుపట్టింది. రాణి తన కుమార్తె వద్దకు వెళ్ళి, అమ్మా, నిన్ను పెళ్ళాడాలని అంతమంది రాజులు వచ్చి ఉండగా సుదర్శనుడిని పెళ్ళాడతానని పట్టుబట్టి మన ప్రాణాల మీదకి ఎందుకు తెస్తావు? స్వయంవర సభకు పద. నువ్వు సుదర్శనుడిని వరిస్తానంటే యుగాజిత్తు ఆ సుదర్శనుడితో పాటు నిన్ను, నన్ను, నీ తండ్రిని కూడా చంపేస్తాడు అని హెచ్చరించింది. ఎన్ని చెప్పినా శశికళ మరొకరిని పెళ్ళాడను అన్నది. ఆమె తండ్రితో, నీకు ఈ రాజులంటే భయం అయితే నన్ను సుదర్శనుడికి ఇచ్చి రథంతో మమ్మల్ని పొలిమేర దాటి యుద్ధం జరిగితే అతను శత్రువులను తానే చంపేస్తాడు అంది. చూడు తల్లి, అనేక మందితో విరోధం తెచ్చుకోవడం ఎవరి తరమూ కాదు. మిమ్మల్ని పొలిమేర బయట వదిలినంత మాత్రాన ఆ దుర్మార్గులు మిమ్మల్ని చుట్టుముడితే మీరు చేయగలిగింది ఏముంది? నాకు ఒక పద్ధతి తోస్తోంది. సీత పెళ్ళికి పెట్టినట్లుగా నీ పెళ్ళికి కూడా ఒక పరీక్ష పెడతాను. అందులో నెగ్గిన వాడిని పెళ్ళాడు అన్నాడు సుబాహుడు. అందువల్ల సమస్య తీరుతుందా? పందెంలో ఎవరో గెలిచి నన్ను పెళ్ళాడతాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? ఎలాగూ యుద్ధం తప్పదు. మహాదేవుని నమ్ముకుని నువ్వు సుదర్శనుడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నది శశికళ. ఆమె నిర్ణయించిన పథకాన్నే ఆమోదించాడు సుబాహుడు. సుబాహుడు రహస్యంగా వివాహ ప్రయత్నాలు జరిపించి సుదర్శన్ని రప్పించి తన కూతురిని అతనికిచ్చి శాస్త్రోక్తంగా కన్యాదానం చేశాడు. ఆ సందర్భంలో ఆయన తన అల్లుడికి 200 రకాలుగా కొన్ని వేల గుర్రాలు, కొన్ని వందల మంది దాసీలు, ఇతర కానుకలు ఇచ్చాడు. అతను మనోరమతో, అమ్మా, ఇక నా కూతురికి, నీ కొడుక్కి పొత్తు, నీ సొత్తు, దానిని ప్రేమగా చూసుకో అని నమస్కారం చేశాడు. మనోరమ ఎంతో సంతోషంతో, అయ్యా, మహారాజు అయి ఉండి కూడా రాజహీనుడైన నా కొడుక్కి నీ కూతురిని పెళ్లి చేశావు. నీ వంటి ఉత్తముడు ముల్లోకాలలో ఎక్కడా ఉండడు. నీ కుమార్తె భారం మాది, అయితే మా భారం నీది అంది. దానికి సుబాహుడు, అమ్మా, నీ కొడుకు రాజహీనుడని ఎందుకు అనుకోవాలి? నా రాజ్యం అతనిది కాదా? నా సంపద అంతా ఇస్తాను. మనం న్యాయంగా ఉండేటప్పుడు ఒకరు రాజుకి, ఇంకొకడు సేవకుడికి అండ ఉండగా విచారం దేనికి అన్నాడు. ఎంతో మంచి మాట అన్నావు బాబు. నీకు శుభం కలుగుతుంది. నీ రాజ్యాన్ని నువ్వు, నీ కొడుకులు
సుఖంగా ఏలుకోండి. జగన్మాత అనుగ్రహంతో నా కొడుకు తన తండ్రి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుంటాడు. గ్రహచారం సరిగ్గా ఉన్నవాడు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. ఏం చేసినా కలిసి వస్తుంది. అందరూ సహాయపడతారు. ఇప్పుడు నా కొడుకు రోజులు మంచివి కాదు అంది మనోరమ. సుబాహుడు పెళ్లితంతు పూర్తి చేసి తన కూతురికి అల్లుడికి అప్పగింతలు జరుపుతూ ఉండగా కొందరు వచ్చి, రాజా, వధూవరులను ఇప్పుడు పంపకండి. దారిలో శత్రువులు రాక్షసుల్లాగా కాపు వేసి ఉన్నారు అని చెప్పారు. రాజుల సంగతి తెలిసినవాడు అవడంచే సుబాహుడు ఆ మాట నమ్మి పంపించడానికి సంశయించాడు. అప్పుడు సుదర్శనుడు అతనితో, రాజా, నువ్వేమీ సంకోచించవద్దు. దేవి నా పక్షాన ఉండగా ఈ రాజులు నన్నేం చేయగలరు అన్నాడు. కాశీరాజు తన అల్లుడికి అంతులేని ధనం ఇచ్చి సాగనంపుతూ సైన్యంతో సహా తాను కూడా తోడు బయలుదేరాడు. దారిలో కాచి ఉన్న రాజులు దూరం నుంచి చూసి, అదిగో రథం వాడే సుదర్శనుడు పెళ్ళంతో సహా వెళ్తున్నాడు, పట్టుకుని కొడదాం పదండి అంటూ విజృంభించారు. వారికి అడ్డుపడ్డాడు సుదర్శనుడు. మంత్రం జపిస్తూ అమ్మను ధ్యానించాడు. ఆ సమయంలో వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు. సుబాహుడు వీరావేశంతో శంఖం పూరించి ఉదాజిత్తు మీద వరుసగా బాణాలు వేశాడు. ఇద్దరికీ తీవ్రంగా యుద్ధం జరిగింది. ఇంతలో జగదంబ దివ్యమైన ఆకారంతో అనేక మహావిధాలుగా పూలమాలలతో సింహం మీద ప్రత్యక్షమైంది. సుదర్శనుడు ఆనందంతో శరీరం పులకరిస్తూ ఉండగా దేవిని తన మామకు చూపి, ఇక నుంచి భయమేమిటి అని చెప్పి రథం దిగి తన భార్యను వెంట పెట్టుకొని దేవి కాళ్లకు ప్రణామం చేశాడు. ఏనుగులు సింహాన్ని చూసి భయపడి భయంకారాలు చేస్తే సింహం వాటిని చూసి గర్జించింది. అదే సమయంలో దారుణంగా తెలియజేయండి, రాజులందరికీ కంపరం వచ్చింది. వాళ్ళు దిక్కు తెలియనట్టుగా నిశ్చేష్టుడై చూడసాగారు. అప్పుడు సుదర్శనుడు సేనాపతితో, మహాదేవి మనకు అండగా వచ్చింది. నువ్వు సంశయించక రాజు మీదికి సేనలు నడిపించు అన్నాడు. కాశీరాజు సేనలు రాజులపై విజృంభించాయి. అప్పుడు తెల్లబోయి చూస్తున్న రాజులతో యథాజిత్తు, ఎవరో ఆడది సింహం మీద వచ్చేసరికి మీకు మతులు పోయాయా ఏంటి? ఒక అర్చకుడు ఒక ఆడదాన్ని తోడు తెచ్చుకుంటే అందరూ రాజులు కొయ్యబారిపోతారా? క్షణంలో వాణ్ణి చంపి రాజు కూతుర్ని వశపరుచుకుందాం పదండి అని తన మనవణ్ణి వెంట పెట్టుకొని సుదర్శనుడి మీదకి యుద్ధం సాగించాడు. అప్పుడు అంబ అందరి రాజులకు అన్ని రూపాలతో కనబడి అందరితో ఒకేసారి యుద్ధం చేసింది. క్షణంలోగా శత్రుజిత్ బాణాలు తగిలి వాళ్ళందరూ చనిపోయారు. సుబాహుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆ పరాశక్తిని స్తోత్రం చేశాడు. తరువాత అతను ఆమెతో, తల్లి, నీ దర్శనంతో ధన్యుణ్ణయ్యాను. శాశ్వతంగా నా హృదయంలో నిలిచిపో. ఈ కాశీలో ఉండిపో. నాకు మరెవరే అండ అవసరం లేదు. భూమి ఉన్నంత వరకు ఈ కాశీ ఉంటుంది అన్నారు. కాశీ ఉన్నంత వరకు నీవు ఇక్కడే ఉండి మాకు శత్రుభయం లేకుండా చెయ్యి. ఇదే నేను నిన్ను కోరే వరం అన్నాడు. మహాదేవి అందుకు ఒప్పుకుంది. అందుకు దేవి, ఇంక నేను చేసేదేమున్నది? నీ భార్యతో సహా అయోధ్యకు వెళ్ళి సింహాసనాన్ని అధిరోహించి తగిన విధంగా రాజ్యం చేసుకో. నిన్ను నేను పైనుంచి కాపాడుతూ ఉంటాను. ప్రతి అష్టమి, నవమి, చతుర్దశి రోజులలో నన్ను ఆరాధించు. నాకు శరత్కాలం అంటే ఇష్టం. నవరాత్రి పూజలు చెయ్యి బాగా. చైత్ర, ఆశ్వయుజ, ఆషాఢ మాసాలు నాకు ఉత్సవాలు జరిపించు అని హెచ్చరించి అదృశ్యమైంది. తర్వాత రాజులు ఒక్కొక్కరే వచ్చి ఇంద్రుడికి దేవతలు మొక్కిన విధంగా సుదర్శనుడికి మొక్కి అమ్మను ప్రశంసించారు. వాళ్ళు అతన్ని తమ చక్రవర్తిగా ఆమోదించారు. సుదర్శనుడు అయోధ్య చేరే లోపున వార్తలు చేరాయి. అందుచేత మంత్రులు మంగళవాయిద్యాలతో సహా ఎదురు వచ్చి సుదర్శనుడిని, ఆయన భార్యను నగరంలోకి తీసుకుని వెళ్ళారు. సుదర్శనుడు తన సవతి తల్లి వద్దకు పోయి కొడుకు చనిపోయి ఏడుస్తున్న లీలావతికి నమస్కరించి ఓదార్చి, అమ్మా,
నీ తండ్రిని నీ కొడుకుని చంపినది మేము కాదు. మహాశక్తి, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. ఎవరో చేసిన కర్మకు నువ్వెందుకు బాధపడాలి? నన్ను నీ కొడుకులాగే చూసుకో. నీకు ఎల్లప్పుడూ మాతృసేవలు చేస్తాను. నేను పసివాడిని అయి ఉండగా నీ తండ్రి దురుద్దేశంతో నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేస్తే అది నా ప్రారంధం అనుకున్నాను, కానీ దుఃఖించలేదు. నీ తండ్రి నా తాతను చంపేస్తే నా తల్లి నన్ను తీసుకుని అడవిదారును వెళ్తూ ఉంటే మమ్మల్ని దొంగలు దోచుకున్నారు. తర్వాత గంగా తీరాన ఋషి ఆశ్రమంలో తలదాచుకున్నాము. వాళ్ళ అనుగ్రహం వల్ల ఇవాళ ఈ స్థితికి వచ్చాము. ఇప్పటికీ కూడా నాకు ఎవరి మీద దురుద్దేశం లేదు అన్నాడు. అతని మాటలు విని లీలావతి సిగ్గుపడుతూ, నేను వద్దంటున్నా వినకుండా నా తండ్రి నీకు ద్రోహం చేసి తను చావడమే కాక నా కొడుకును కూడా చంపాడు. నీ తల్లి నా అక్క, నువ్వు నా కొడుకు. నేను విచారించవలసిందేమున్నది? నా వాళ్ళు చావడానికి కారణం నువ్వు కాదని నాకు తెలియదా అంది. తరువాత సుదర్శనుడు తన మంత్రుల చేత ఒక బంగారు సింహాసనం తయారు చేయించి దాని మీద జగదంబను యథావిధిగా స్థాపించి రోజు పూజిస్తూ పట్టాభిషేకం చేసుకుని సుఖంగా చాలా కాలం రాజ్యం చేశాడు. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.